సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లాంగ్ వీడియో వచ్చేసి అథ్లెటిక్ ఫిట్ బాడీ టైప్ గురించి డ్రెస్సింగ్. సో వీళ్ళు ఎలా డ్రెస్ అవ్వాలనేది ఈరోజు తెలుసుకుందాం. సో యాక్చువల్లీ అథ్లెటిక్ ఫిట్ బాడీ ఎలా ఉంటుందో చూపిస్తా. సో ఇక్కడ కనబడుతుంది కదా మీకు అథ్లెటిక్ బాడీ. సో టాప్ పార్ట్ వచ్చేసి చెస్ట్ అండ్ షోల్డర్స్ అండ్ బాటమ్ పార్ట్ వచ్చేసి వేస్ట్. సో వీళ్ళ చెస్ట్ అండ్ షోల్డర్స్ చాలా బ్రాడ్ ఉంటాయి వేస్ట్ కన్నా. సో ఇది వీళ్ళకి గ్రేటెస్ట్ అసెట్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే గోల్డ్ స్టాండర్డ్ ఫ్రేమ్ అంటారు దీన్ని, గోల్డ్ స్టాండర్డ్ ఫ్రేమ్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మన ఉన్న మోస్ట్ స్టోర్ క్లోత్స్ అనేవి వీళ్ళకి సెట్ అయిపోతాయి, న్యాచురల్లీ సెట్ అయిపోతాయి. సో వీళ్ళ బాడీ ప్రకారం డిజైన్ చేస్తారు. సో ఈ బాడీ టైప్ ఉంటే మాత్రం మీరు చాలా లక్కీగా కన్సిడర్ చేయొచ్చు. ఈరోజు వీళ్ళకి ఎలా డ్రెస్ కావాలో ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీ బాడీ టైప్ని బట్టి మీ అంటే న్యాచురల్ డ్రాప్ ఉంటుంది. సో ఈ డ్రెస్సింగ్ ఈ బాడీ టైప్ ఎలా ఉందో దీని తగ్గట్టు మీరు డ్రెస్ అవ్వాలి. అంటే న్యాచురల్ డ్రాప్ అంటే ఎక్కువ మీకు కొన్ని ఇప్పుడు జాకెట్స్ కానీ అవన్నీ దొరుకుతాయి. వాటి కింద అంటే కొన్నిటికి షోల్డర్ ప్యాడింగ్ ఉంటుంది. సో ఈ షోల్డర్ ప్యాడింగ్ అవసరం లేదు. ఇప్పుడు రెక్టాంగిల్ బాడీ టైప్కి అది అవసరం. సో మీ బాడీ టైప్కి అసలు అవసరం లేదు అన్నట్టు. న్యాచురల్గా అంటే స్ట్రక్చర్డ్ లేని జాకెట్స్ కానీ కోట్స్ కానీ బ్లేజర్స్ ఇట్లాంటివి తీసుకోండి. దాన్ని సాఫ్ట్ షోల్డర్ బ్లేజర్స్ కానీ కోట్స్ కానీ అంటారు. సో ఇలాంటివి తీసుకోండి. స్లిమ్ అండ్ స్ట్రైట్ లెగ్ ట్రౌజర్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మీ ప్రపోర్షన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన డ్రెస్సింగ్లో ఎప్పుడైనా కానీ మన ప్రపోర్షన్స్ని బ్యాలెన్స్ చేయడం అది పెద్ద టాస్క్. సో ఇది ఒకటి కరెక్ట్గా చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. నెక్స్ట్ స్లిమ్ టేపర్డ్ కానీ స్ట్రైట్ ప్యాంట్స్ని ఎక్కువ తీసుకోండి. స్కిన్నీ ఫిట్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే స్కిన్నీ ఫిట్ వేసుకుంటే మీరు ఎలా ఉండాలంటే సేమ్ బల్బ్లా అని ఉంటారు. సో బల్బ్ షేప్ తెలుసు కదా, సేమ్ సైడ్కి ఇమేజ్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చెక్ చేయండి. సో ఇట్లే ఉంటుంది. మీరు స్కిన్నీ ఫిట్ వేసుకున్నారంటే ఓవర్ సైజ్ వేసుకుంటే అది ప్రపోర్షన్స్ని బ్యాలెన్స్ చేయదు. సో అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. సో ప్రపోర్షన్స్ బ్యాలెన్స్ చేస్తే మీరు చాలా బాగుంటారు చూడడానికి ఎవరైనా కానీ, ఈ బాడీ టైపే కాదు. సో మన బాడీ టైప్ ప్రకారం మనం ప్రపోర్షన్స్ని తెలుసుకొని బ్యాలెన్స్ చేయాలి. సో ఇప్పుడు డూస్ అండ్ డోన్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీ చెస్ట్ అండ్ షోల్డర్స్ వైడ్ ఉంటాయని చెప్పిన కదా, బ్రాడ్ ఉంటాయని చెప్పిన కదా ఈ వేస్ట్ కన్నా. సో మీరేం చేయాలంటే అథ్లెటిక్ అంటే పర్ఫార్మెన్స్ టీషర్ట్స్ అంటే ఇప్పుడు కాటన్ కానీ స్పాండెక్స్ జెర్సీ క్లాత్స్ ఇట్లాంటివి తీసుకోండి. ఎందుకంటే ఇవి మీ చెస్ట్ అండ్ షోల్డర్స్ దగ్గర హగ్ చేసుకుంటే అంటే మీ మజిల్కి మూమెంట్స్ ఇస్తాయి. సో దట్ మీ మజిల్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. మళ్ళీ మీ వేస్ట్ దగ్గరకు వచ్చేసేవారికి కొంచెం గ్యాప్ ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది అన్నట్టు మీకు. సో మూమెంట్ కూడా ప్రాబ్లం ఉండదు. షర్ట్స్ని క్లీన్గా టక్ చేసుకోండి. షర్ట్స్ని క్లీన్గా టక్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ చెప్పిన కదా మీది గోల్డ్ స్టాండర్డ్ ఫ్రేమ్ కాబట్టి మీరు ప్రాపర్గా టక్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ బాడీ టైప్ అనేది ఎలివేట్ అవుతుంది. చూడడానికి చాలా అంటే మంచిగా కనబడతారు అన్నట్టు. ఇది మీ వేస్ట్ లైన్ని కూడా హైలైట్ చేస్తుంది. మీ వేస్ట్ లైన్ సన్న ఉంటుంది కాబట్టి సో ఇది మీ వేస్ట్ లైన్ని హైలైట్ చేస్తుంది. సో డోంట్స్ వచ్చేసి హెవీ షోల్డర్ ప్యాడింగ్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఓవర్ సైజ్డ్ బాక్సీ స్ట్రీట్ వేర్ వేసుకోద్దని కాదు, వేసుకుంటే ఏమవుతుందంటే అది మీ పర్ఫెక్ట్ ఉన్న బాడీని అదేం చేస్తుందంటే కవర్ చేస్తుంది. సో ఇది మనకొద్దు. సో మన పర్ఫెక్ట్ బాడీ టైప్ని మనం ఎన్హాన్స్ చేయాలంటే మన న్యాచురల్ డ్రాప్ని చూపించాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇట్లా బాక్సీ కానీ ఓవర్ సైజ్ కానీ వేసుకోకండి, అది ఫుల్గా కవర్ చేస్తుంది. సో ఇంత మంచి బాడీ ఉండి యూజ్ ఉండదు. స్కిన్నీ జీన్స్ని అవాయిడ్ చేయండి యాజ్ యూజువల్, ముందే చెప్పిన. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టీషర్ట్స్ అంటున్నా, పోలోస్ కానీ షర్ట్స్ కానీ ఇన్లీస్ కానీ ఇక్కడ టాప్ బటన్స్ ఉంటాయి. అవేంటంటే అన్బటన్ చేయండి. 2-3 ఉంటాయి కదా, అవి కొంచెం తీసి ఏమవుతుందంటే మీకు ఒక బ్రాడ్ షోల్డర్స్ ఉన్న ఇల్యూజన్ని మనం క్రియేట్ చేయొచ్చు. వేస్ట్ లైన్స్ అన్న ఉంటుంది కాబట్టి చూడడానికి మంచిగా ఉంటుంది అన్నట్టు. సో ఈ పాయింట్స్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడన్నా